మీకు ఇంకొక ఉదాహరణ కూడా స్పష్టంగా చెప్తా, మీడియా సాక్షిగా చెప్తున్నా, లైవ్ లో చెప్తా ఉన్నా. విజయవాడ నడిబొడ్డులో మాకు లిడ్క్యాప్ కు సంబంధించి 1 ఎకరా భూమి ఉంది. దాని విలువ 120 కోట్లు. దాంట్లో ఒక చిన్న పరిశ్రమ తీసుకురావచ్చు, లేదా ఒక పెద్ద లెదర్ బిల్డింగ్ లాంటిది కట్టొచ్చు, లేకపోతే ఒక వ్యాపార కేంద్రంగా దాన్ని మార్చొచ్చు. ఈ వర్గానికి ప్రయోజనం చేయొచ్చు, అట్లాగే ప్రభుత్వానికి లేదా మా సంస్థకి రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు చేయొచ్చు. అక్కడ ఏం చేశారు తెలుసా, వైఎస్ స్టేటస్ అని అక్కడ అడ్రస్ లేనటువంటి వ్యక్తి అతను వస్తే అతనికి లీజ్ ఇచ్చారండి 2 నెలలు. 2 నెలల తర్వాత లీజ్ అయిపోయింది వెళ్ళిపోవచ్చు అనొచ్చు. ఆ లీజ్ గారికి ఓన్లీ ఎగ్జిబిషన్ పేరు మీద ఇచ్చారు. ఎవరు ఇచ్చారు తెలుసా, ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ గా వైసీపీ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు చెబితే ఇచ్చారు. ఆ లీజ్ ని 2 నెలల నుంచి ఇంకొక 2 నెలలు పొడిగించారు. 5 సంవత్సరాల నుంచి ఆ 120 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ ప్రాపర్టీని అతను వదిలి బయటకు వెళ్ళలేదండి. నేను రాబోతున్నాను అనే సంగతి తెలిసిన తర్వాత అప్పుడు అక్కడ నోటీసులు ఇస్తారండి. అధికారులకు తెలీదా? తప్పని అధికారులకు తెలీదా? కలెక్టర్ తెలీదా? లీజు ఏ బేస్డ్ గా ఇవ్వాలి, లేకపోతే ఎగ్జిబిషన్ కి అయితే ఏ బేస్డ్ గా ఇవ్వాలి, వాడు ఎగ్జిబిషన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా మనం దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని కట్టడి చేయాలని తెలీదా? మళ్ళా వీళ్ళే ఏం తెలియనట్టు వాడికి సలహా ఇస్తారు, నువ్వు కోర్టుకి వెళ్ళాలి. అధికారులు అనేటువంటి వాళ్ళు తప్పు చేయదలుచుకున్నా, లేకపోతే పై వాళ్ళు చేయమని తప్పు చెప్పినప్పుడు చేయాలనుకున్న వాడు మనసులో ఉంటే వాళ్ళు ఎంత దారుణం చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణ.